మనం రోజూ తాగే కాఫీ, వేసుకునే బట్టలు, వీటి వెనక మన కనపడనొక పర్యావరణ ఖర్చుంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం అలాంటి ఓ అదృష్ట ఖర్చు గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే మన డిజిటల్ జీవితం యొక్క నీటి పాదముద్ర. సరే, మరి ఈ విషయంలోకి కాస్త లోతుగా వెళ్దామా? ముందుగా మనకు బాగా తెలిసిన దాంతోనే మొదలుపెడదాం. అంటే మన కంటికి కనిపించే నీటి వాడకం గురించి. అప్పుడే మనకు తర్వాతి విషయం బాగా అర్థమవుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO ఏం చెప్తుందంటే ఒక మనిషికి రోజుకి ఓ 50 నుంచి 100 లీటర్ల నీళ్లు చాలంట. కాని వాస్తవానికి ముఖ్యంగా మన పట్టణాల్లో చూసుకుంటే మనం వాడే నీరు దీనికంటే చాలా అంటే చాలా ఎక్కువ. స్నానానికి, వంటకి, తాగడానికి ఇలా ఇవన్నీ మనకు తెలిసిన నీటి వాడకాలే కదా. అయితే అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ మన కంటికి కనపడే నీటి వాడకాన్ని కాసేపు పక్కన పెడితే మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే అంచమైన నీటి వినియోగం జరిగిపోతోంది. అదే అదృశ్య నీటి పాదముద్ర. దాని గురించి ఇప్పుడు మనం ప్రధానంగా మాట్లాడుకోబోతున్నాం. మరి మన కంటికి కనిపించని ఆ నీటి సంగతేంటి? దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఆ నీరు ఎక్కడ్నించొస్తుంది? దేనికి వాడుతున్నాం మనం? వానికి సమాధానం మన మొబైల్ ఇంటర్నెట్. అవును, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. మనం రోజూ వాడే అదే ఇంటర్నెట్. ఇప్పుడు అసలిది ఎలా సాధ్యమనే దానిమీద దృష్టి పెడదాం. డేటాకి, నీటికి మధ్య సంబంధమేంటి? ఈ కనపడని పాదముద్ర వెనుక ఉన్న అసలు ప్రక్రియ ఏంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచ జనాభాలో ఏకంగా 75% పైగా ప్రజలు మొబైల్ ఫోన్లు వాడుతున్నారు. ఈ ఒక్క నెంబర్ చాలు ఈ సమస్య ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి. అంటే దాదాపు మనమందరం ఈ డిజిటల్ ప్రపంచంలో భాగస్వాములమే అన్నమాట. ఇక్కడే అసలు విషయముంది. చూడండి, మనం ఇంటర్నెట్లో ఒక చిన్న క్లిక్ చేసినా సరే, లేదంటే ఒక వీడియో చూసినా ఆ సమాచారమంతా ఎక్కడో ఉన్న భారీ డేటా సెంటర్లలో ప్రాసెస్ అవుతుంది. ఈ డేటా సెంటర్లకు నిరంతరాయంగా పనిచేయాలంటే అంతమైన విద్యుత్ కావాలి. మరి ఆ విద్యుత్ ఉత్పత్తికి నీరు అవసరం. అంతేకాదు, ఆ వేడెక్కిన సర్వర్లను చల్లబర్చటానికి కూడా నేరుగా నీటినే వాడతారు. చూశారా, ఒక చిన్న క్లిక్తో మొదలైన ప్రయాణం చివరికి ఎంత అధిక నీటి వినియోగానికి దారితీస్తుందో? మరి మన డేటా వాడకం ఎందుకింతలా పెరిగిపోయింది? కారణాలు చాలా సింపుల్, మనందరికీ తెలిసినవే. 1. మొబైల్ డేటా ధరలు బాగా తగ్గడం. 2. సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరగడం. 3. ఇప్పుడు మనం ఉన్నది కొత్త AI యుగంలో. ఇక 4. కరోనా తర్వాత ఆన్లైన్ కార్యకలాపాలు విపరీతంగా పెరిగాయి. ఇవన్నీ కలిసి మన డేటా వాడకాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. సరే, ఇంత డేటా వాడుతున్నాం కదా, దీనివల్ల మనం చెల్లిస్తున్న నిజమైన ఖరీదేంటి? దాని పర్యవసానాలు కేవలం పర్యావరణం వరకే ఆగిపోలేదు. ఇప్పుడు చెప్పబోయే సంఖ్య బహుశా మనల్ని ఆశ్చర్యపరచొచ్చు. మనం వాడే ప్రతి 1 GB డేటాకి పరోక్షంగా 2 నుంచి 12 లీటర్ల నీళ్లు ఖర్చవుతున్నాయి. అంటే లెక్కేసుకోండి, మనం ఒక సినిమా డౌన్లోడ్ చేస్తే కొన్ని లీటర్ల మంచినీటిని వాడేసినట్టే లెక్క. ఈ ఖరీదు కేవలం పర్యావరణానికే పరిమితం కాదు, మనం దీనికి బానిసలుగా మారుతున్నాం. దీనివల్ల మన మధ్య ఉన్న మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయి. అంటే మనం పర్యావరణానికి హాని చేయడమే కాదు, మన సామాజిక జీవితాన్ని కూడా మనమే దెబ్బతీసుకుంటున్నామన్నమాట. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఒక వ్యక్తి రోజుకి 3 నుంచి 5 గంటల సమయం మొబైల్ ఇంటర్నెట్తోనే గడుపుతున్నాడు. ఈ అలవాటే మనమిందాక చెప్పుకున్న పర్యావరణ, సామాజిక నష్టాలకు కారణమవుతోంది. మనం గడిపే ప్రతి గంట, ప్రతి నిమిషం ఆ అదృశ్య నీటిని వాడుతూనే ఉన్నాం. సరే, ఇప్పటిదాకా సమస్య గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పరిష్కారం వైపు అడుగులేద్దాం. మరి ఈ పరిస్థితిని మనం ఎలా ఎదుర్కోవాలి? దీనికోసం పరిరక్షణకు ఒక మార్గముంది. చూడండి, ఈ డిజిటల్ ప్రపంచం నుంచి ఒక్క రాత్రిలో బయటకు రావడం అసాధ్యం. ఎందుకంటే మన జీవితాలు దానితో పెనవేసుకుపోయాయి. కాని అనవసరమైన వినియోగాన్ని తగ్గించడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. అదే ఇక్కడ అత్యంత కీలకమైన విషయం. ఇది మనం తీసుకోవాల్సిన ఒక ముఖ్యమైన నిర్ణయం. ఒకవైపు అనవసరంగా డిజిటల్ ప్రపంచంలో గడుపుతూ పర్యావరణానికి, మన సామాజిక జీవితానికి మూల్యం చెల్లించడం. మరోవైపు ఆ సమయాన్ని తగ్గించుకుని కుటుంబంతో, మనకు నచ్చిన పనులతో గడుపుతూ మన వ్యక్తిగత శ్రేయస్సును పెంచుకోవడం. దీన్ని ఒక నష్టంగా చూడద్దు, మన జీవితానికిదొక లాభం. కాబట్టి ఈ విశ్లేషణ ముగింపులో ఒకే ఒక్క ప్రశ్న: మనల్ని, మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనం స్పృహతో మార్చుకోగల ఒక్క డిజిటల్ అలవాటు ఏది? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.